నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యములు జ్ఞానం చేసుకుందామండి. లూకా సువార్త 18వ అధ్యాయము. లూకా సువార్త 18వ అధ్యాయము 27వ వచనమును చదువుకుందామండి. ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యమని చెప్పెను. చాలండి. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమని చెప్పబడిన మాటను తన పరిశుద్ధ లేఖన భాగము ద్వారా మనము చదువుకున్న వారమై ఉన్నాము. మనుషులు చేయలేనటువంటివి, మానవుని వల్ల కాలేనటువంటివి దేవుడు చేయగలడు. దేవునికి అసాధ్యమైన కార్యం అనబడేది లేదు అనబడే మాటను మనము పరిశుద్ధ గ్రంథము ద్వారా చదువుకున్న వారమై ఉన్నాము. మానవులమైన మనము, మనుషులమైన మనము కొన్ని పనులైతే చేయగలము ప్రియులారా. అన్ని పనులు చేయలేడు మానవుడు అనడానికి లేదు, కానీ కొన్ని పనులను మానవుడు చేయగలడు. మానవుడు ఎంతవరకు ఆ పని చేయగలడు? మానవునికి సాధ్యమైనంత వరకు కూడా మానవుడు పాటుపడుతున్న వాడై ఉన్నాడు. ఎంతవరకు జ్ఞానం ఉన్నదో, ఎంతవరకు బలము ఉన్నదో, ఎంతవరకు తెలివి ఉన్నదో అంత మట్టుకు కూడా మానవుడు పనులు చేయగలుగుతున్నాడు. అలాగని అన్ని పనులు చేయడం మానవుని వల్ల కాదు ప్రియులారా. అన్ని పనులు చేయడం మానవుడి వల్ల అసాధ్యములు. కానీ మానవునికి అసాధ్యమైన పనులు కానీ, మానవునికి సాధ్యము కాని పనులు కానీ, మానవుడు చేయలేని పనులు కానీ మరికొన్ని పనులను దేవుడు చేయగలడు. నీవు నేను నమ్మిన దేవుడు సామాన్యమైన వాడు కాడు. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఆయన సామాన్యమైన దేవుడైతే ఈ లోకములో, ప్రపంచంలో అనేక మంది ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ఒక గ్రామానికి అనబడేది తేడా లేకుండా ప్రపంచవ్యాప్తముగా యేసునాథుని కొలవగలుగుతున్నారు అంటే, యేసునాథుని పూజించుచున్న వారై ఉన్నారు అంటే, యేసునాథుని ఆరాధించగలుగుతున్నారు అంటే కారణం ఏమిటంటే అసాధ్యమైన కార్యములను సాధ్యపరచుచున్నాడు కనుక. ఈనాటి కాలమందు మానవుడు అలచట చెందుతున్న వాడై ఉన్నాడు. మానవుడు ప్రయాసపడుతున్నాడు, కానీ అవసరతలకు, అక్కరలకు రాలేకపోవచ్చినటువంటివై ఉన్నవి. ఏది చెయ్యాలన్నా, ఏది చేయదలచిన వాడై ఉండాలి అన్నా చివరికి వెళ్ళేసరికి చేయి జారిపోయి ఇది చేయగలననుకుంటున్నాడు, కానీ అవి చేయి జారిపోయి మానవుడు చాలా ఇబ్బందుల పాలు కాబడుచున్న వాడై ఉన్నాడు. కానీ దేవుడు చేయలేని పని అంటే ఏదియో లేదు ప్రియులారా. చదివిన లేఖన భాగములను బట్టి అన్ని చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేసినట్లయితే, ఆ వచనాన్ని బాగుగా లోతుగా జ్ఞానము చేసినట్లయితే, ఆ మాటను దేవుని మాటగా అంగీకరించి ఆ మూలాలు తెలుసుకున్నట్లయితే, ఆ మాట ప్రకారం ఆధార మూలముగా దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవుడు అన్నీ చేయగలడు అనే భావాన్ని
పాఠాన్ని ఆ వాక్యము ద్వారా ఆ పాఠాన్ని మనము నేర్చుకోగలము. ఎందుకు? అన్నీ చేయగలడు, మనుషులు చేయలేనివి, మానవుడు చేయలేనివి, మానవుడు ఊహకు అందనివి ఎలా చేయగలిగాడు దేవుడు అంటే మనకు సాదృశ్యముగా బైబిల్ గ్రంథంలోనే మనము చూడగలము. ఇశ్రాయేలీయులు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు, వారి ప్రయాణ ఆరంభ దినములోనే ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి నీటిలో నీటి గోడలను కట్టించి ఆ నీటి గోడల మధ్య 6 నేల మీద నరులను నడిపించిన దేవుడు నిజమైన యేసు దేవుడు. అది మనుషులకు అసాధ్యమైనదే. సముద్రం ఒడ్డుకు వచ్చి ఏమి చెయ్యాలో తెలియనటువంటి దుస్థితిలో వారు ఆందోళన చెందుతున్న సమయంలో దేవుడు చేసిన కార్యము ఎర్ర సముద్రము 2 పాయలుగా చేసి 6 నేల నడిపించిన వాడై ఉన్నాడు. ఈ శ్రమ, నా శ్రమ, మనందరి శ్రమలు కూడా, మానవుని శ్రమలు కూడా అటువంటి సముద్రము వంటి శ్రమలు మనకి ఎదురుగా వచ్చినప్పుడు, ఎటు పోవాలో తెలియని స్థితిలో మనం ఉన్నప్పుడు, ఎటు నడవాలో ఎటు అడుగు వేయాలో తెలియనటువంటి దుస్థితిలో ఉన్నప్పుడు, ఆ సమయంలో దేవుడే మనకు ఉపకారిగా ఉంటూ మనకు అసాధ్యమైనవి, ఇది చేయలేము, నా స్థితి అయిపోయినది, నా పరిస్థితి అయిపోయినది, నా కుటుంబ పరిస్థితి అయిపోయినది అని ఆందోళన చెందుతున్న సమయంలో దేవదేవుడు నీ ఎడల ఆనాడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి 6 నేల నడిపించినట్లుగా ఆయన నిన్ను నడిపించగలడు. మానవులకు అది అసాధ్యమైన కార్యమే, అది మానవులకు అసాధ్యమైన కార్యమే, అది మానవుడు చేయలేని కార్యమే, కానీ దేవునికి మాత్రము సాధ్యమైన కార్యము. అటువంటి శ్రమలు మానవుడు ఈ లోకంలో ఎన్నిటిలో ఎదుర్కొంటున్నాడు. సంతోషాన్ని చూడలేని వారు పాడు చేసే విధానాన్ని బట్టి కానీ, నీ ఆనందాన్ని, నీ కుటుంబ సంతోషాన్ని, నీ బిడ్డల ఆరోగ్యములను, మీరు చేసుకునే పరిపాలనను చూచి వాడవలేనటువంటి స్థితిలో ఉన్న మానవులైనటువంటి వారు సముద్రము వంటి శ్రమలు, అంటే ఎదురుగా వచ్చే ప్రవాహము తప్పించుకోలే అని చెప్పి స్థితి కలిగిన శ్రమలు మనకి ఎదురైనప్పుడు, అది మనుషుల వల్ల కానీ అసాధ్యమైన కార్యములన్నిటినీ కూడా నీ తండ్రి నీ ఎదుట ఉండి సాధ్యము చేయగల దేవుడు మన యేసు దేవుడు. హోరేబు దగ్గరికి వచ్చారు. హోరేబులో ఇశ్రాయేలీయులు వారు ఉన్నారు. హోరేబు కొండ దగ్గరికి వచ్చేసరికి వారి దగ్గర నీటి బొగ్గలు అయిపోయాయి. నీటి బుట్టులలో ఉన్న నీరంతా అయిపోయినది. ఒకదా ఎదురా ఎంతమందికి నీళ్ళు ఇవ్వాలి? లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలైనటువంటి వారు. బైబిల్ గ్రంథం చెబుతున్నది 6 లక్షలని. అయితే దైవ జ్ఞానము పదలైనటువంటి వారు చెప్పిన నిజంగా మన జరిగినటువంటి మాకు జరిగిన బైబిల్ విషయ 10 వార కూటములో అధికారులు చెప్పిన మాట 5 లక్షలు కాదు, 6 లక్షలు కాదు, లక్షలాది మంది ఇంకా అపారమైన ప్రజలు ఉన్నారు అని అక్కడ తెలియజేసిన వారై ఉన్నారు. అంతమంది తప్పిగా ఉన్నప్పుడు, అంతమందికి దాహము కొన్నప్పుడు చిన్న బావి చిన్న గుడ్డ సరిపోతుందా? చిన్న గుడ్డ సరిపోతుందా? చిన్న గుడ్డి సరిపోతుందా? కాదే వారి దాహము తీర్చాలంటే ప్రవాహం వంటి నీరు కావాలి. ఎలా సిద్ధపరచగలడు మోషే? ఎలా సిద్ధపరచగలడు నాయకుడు? ఎలా సిద్ధపరచగలడు నడిపించేవాడు? అయితే దేవునికి ప్రార్థన చేయగా హోరేబు కొండలో నుండి, చిన్న బండలో నుండి లక్షలాది మంది ఇశ్రాయేలీయులను దాహము తీర్చిన వాడై ఉన్నాడు దేవుడు. అది మనుషులకు సాధ్యము కానిది, అది దేవునికి మాత్రమే సాధ్యమైనటువంటి కార్యము దేవుడు అక్కడ చేశాడు. అంటే రెండవదిగా దేవుని వాక్యము ద్వారా నేను చూపించే మాట ఏమిటి అంటే, ఇశ్రాయేలు 1 ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయుట అది మనుషులకు సాధ్యము కాదు, దేవునికి మాత్రమే సాధ్యము. 2 బండలో నుండి, చిన్ని బండలో నుండి లక్షలాది మందికి నీరు రప్పించి ఆ నీటి ద్వారా దాహం తీర్చుట అది మనుషుల వల్ల కాదు, అది దేవునికి మాత్రమే సాధ్యము. ఇక మూడవదిగా చూసినట్లయితే కొండ మీద ఉపవాస ప్రార్థన పెట్టాడు దేవుడు. కొండ మీద ఉపవాస ప్రార్థన పెట్టాడు. 3 దినాలు అయిన పిమ్మట వారి ఆకలితో పంపుట దేవునికి ఇష్టము కాక మీ దగ్గర ఆహారం ఉందని సిద్ధపరచమన్నాడు. ఎవరి దగ్గర లేదు. అది ఒక బాలుడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నాయి.
ఆ 2 చిన్ని చేప 5 రొట్టెలు 2 చిన్ని చేపలు దేవుని చేతిలో పెట్టగా దేవుడు వాటిని ఆశీర్వదించగా 5,000 మంది పంచిపెట్టగా ఎన్ని గంపలు మిగిలాయి? 12 గంపలు మిగిలాయి. 5 రొట్టెలే 2 చిన్ని చేపలే 5,000 మంది తిన్నారే, 5,000 మంది పూజించారే. అక్కడ రాయబడిన మాట పురుషులు అని రాయబడి ఉన్నది. ఇంకా స్త్రీలు ఎంతమంది ఉన్నారు? చిన్నవారు ఎంతమంది ఉన్నారు? పిల్లవారు ఎంతమంది ఉన్నారు? వృద్ధులు ఎంతమంది ఉన్నారు? అంతమందికి కూడా దేవుడు 5 రొట్టెలను 2 చిన్ని చేపలను ఆహారంగా వడ్డించగలిగాడంటే అది మనుషుల వల్ల కాబడుతుందా? చెప్పండి. పడదే. అది అసాధ్యమైన కార్యమే. అది సాధ్యమైన కార్యము కాదు. అది అసాధ్యమైన కార్యము చేసి సాధ్యపరిచిన దేవుడు యేసు దేవుడు. కాబట్టి నా ప్రియ దేవుని సంఘమా, నా దేవుని బిడ్డలారా, చనిపోయిన రాజులు 3 దినాలు సమాధిలో ఉన్నాడు. సమాధి దగ్గరికి వెళ్ళి రాజులు పైకి లేకమనగానే ఆ సమాధిలో ఉన్న రాజులు పైకి లేచాడు. అది మనుషుల వల్ల కాబడుతుందా? లోక సంబంధమైన డాక్టర్ల వల్ల కాబడుతుందా? చనిపోయిన అతను బ్రతకగలిగాడంటే అది దేవునికి మాత్రమే సాధ్యము కాబడది. నా ప్రియ దేవుని సంఘమా, నా దేవుని బిడ్డలారా, దేవుని నమ్మి ఆయన శిలువను నమ్మి శిలువ చెంతకు శిలువ ఉపవాస ప్రార్థనలోనికి వచ్చి వేయబడినటువంటి వారులారా, ఈ దినము నా ప్రసంగం ఏమిటంటే ఇట్టి దేవుడు చేయగలిగే పనులు అనేకమైనవి. కానీ ఆ ప్రసంగం ఏమిటంటే దేవుడు చేయని కార్యాలు, దేవుడు చేయని పనులు కూడా కొన్ని ఉన్నవి. దేవునికి అసాధ్యమైన కార్యములు లేవంటున్నాడే. కానీ నేను చెబుతున్నాను, దేవుని సేవకునిగా, దేవునికి వర్తమానికునిగా దేవుడు చేయలేని కార్యాలు, దేవుడు చేయని కార్యాలు కూడా బైబిల్ గ్రంథంలో నేను బాగుగా లోతుగా వెళ్తవి కనబడుతున్నాయి. దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలారా, ఏమిటి దేవుడు చేయలేని కార్యాలు? దేవుడు ఏమి చేయలేడు అనబడేది మూలాన్ని తీసుకుని కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు చేయలేనటువంటి కార్యాలు ఏమిటో కొన్నిటిని జ్ఞానం చేద్దాము. సమయం ఉన్నంత వరకు క్లుప్తముగా మొదటిగా చూద్దాము. కీర్తన గ్రంథం అండి. దేవుడు చేయలేని కూడా కొన్ని కార్యాలు ఉన్నాయి. అవి ఏమిటి అనగా కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం అండి. విరిగిన మనసే దేవుని ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవునికి స్తోత్ర. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో, ఈ ఉపవాస ప్రార్థన కూటములో ఏకీభించబడుచున్నటువంటి వారులారా, ఇక్కడ కీర్తనాకారుడు దావీదు మహారాజు అంటున్న మాట ఏమిటి అంటే, ఆ మాటలు మనం లేఖన భాగము ద్వారా చదువుకున్నాము. దేవా విరిగి నలిగిన మనసును, కృంగిపోయిన వారిని, బాధలో ఉన్న వారిని, కష్టములో ఉన్న వారిని, శోధనలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని అలక్ష్యము చేయలేవు. దేవునికి స్తోత్రం. ఏం చేయలేడు దేవుడు? దేవుడు చేయలేని కార్యములు మొదటి కార్యం ఏమిటి అంటే, ఆయనకి ఇష్టలైన బిడ్డలు కష్టములో ఉంటే, జాగ్రత్తగా వినండి అమ్మా, ఆయనకి ఇష్టలైన బిడ్డలు ఎవరండి? ఆయనకి ఇష్టలు ఇక్కడ ఎవరైనా ఉన్నారంటారా అమ్మా? చెప్పండి. సన్నిధిలో ఎవరైనా ఉన్నారా అంటే నేనున్నాను అని చెప్పాలి ధైర్యంగా. నా దేవునికి ఇష్టడైన బిడ్డలు కనుక నా దేవుడు నన్ను సజీవులుగా ఉంచాడు. నా దేవునికి ఇష్టమైన బిడ్డలు కనుక దేవుడు నన్ను ఆరోగ్యముగా ఉంచాడు. నా దేవునికి ఇష్టమైన పని నేను చేయటం బట్టి నా దేవుడి సన్నిధికి నడిపించగలిగాడు. ఎందుకు చెప్పలేకపోతున్నాము? అటువంటి వారు అనగా ఆయనకి ఇష్టమైన బిడ్డలు, ఆయనకి ఇష్టమైన ప్రజలు ఏ విధముగా ఉంటారంటే, ఒక్కొక్కసారి శ్రమల పాలవుతూ ఉంటుంటారు, బాధల పాలవుతూ ఉంటుంటారు, కష్టాల్లో ఉంటుంటారు, వ్యాధుల్లో ఉంటుంటారు, బాధల్లో ఉంటుంటారు, సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంటారు. అటువంటి వారిని దేవుడు ఏం చేయట? అలక్ష్యము చెయ్యడు. అంటే వారి విషయం
వారి కార్యములు ఏమై ఉన్నవో, వారి కొలువులు ఏమై ఉన్నావో, వారి ఇబ్బందులు ఏమై ఉన్నవో, వాటిని కైకొని వాటి మూలాలు ఏమై ఉన్నవో, వాటిని ఎలాగా మన ఆడబిడ్డలు అవి ఎలాగా ఆవరించాయో వాటికి విడుదల కొరకు, వాటి నుండి మనల్ని విడుదల చేయటంలో ఆయన ఏమాత్రం ఆలస్యము చెయ్యడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యందు దేవుడు చేయలేనటువంటి మొదటి పని ఏమిటంటే దేవుని పెద్దల ఎడల ఆయన కార్యము చేసే విషయము అలక్ష్యము చెయ్యలేని దేవుడు. దేవునికి స్తోత్రం. అలక్ష్యము అనబడే మాట, అనబడేది ఆయన ఊహకు కూడా రానిది దేవుడి కార్యము ప్రియులారా. దేవునికి స్తోత్రం. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, ఒక మాట చదవండి, కీర్తన గ్రంథము 102వ అధ్యాయము, కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనం అండి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. చాలండి. దేవునికి స్తోత్రం. ఎవరి ప్రార్థన ఆయన వింటాడు? దిక్కులేని వారి ప్రార్థన, ఇబ్బందుల్లో ఉన్న వారి ప్రార్థన, భయంకరమైన శోధనలు ఎదుర్కొనుచున్న వారి ప్రార్థనలు, వ్యాధులలో, బాధలలో, శోధనలో, కష్టాలలో, చిక్కుల్లో, చింతల్లో ఉన్న వారి ప్రార్థనలను వినుటలో ఆయన ఆలస్యము చెయ్యడు. దేవునికి స్తోత్రం. ఆయనకి అసాధ్యమైన కార్యము లేదు. కానీ కొన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తాడు అంటే ఆయనకి అసాధ్యమైన కార్యములు, మొదటిది అసాధ్యమైనది ఏంటంటే ఆయన ఊరుకునే ఉండలేడు. తన బిడ్డల కష్టాలలో ఉండుట, వారి బిడ్డల బాధలలో ఉండుట, వారి బిడ్డల సమస్యలు ఎదుర్కొంట. ఒకసారి అనుకుంటాము దేవుడు నన్ను మర్చిపోయాడు, లేక ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది, నా దేవుడు నన్ను మర్చిపోయాడు, లేక నా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, నా దేవుడి శక్తిలో నేను లేను అనబడే ఆలోచన మానవుడికి వస్తూ ఉంటుంటుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. నేను ముందరే చదివించాను, ఆయనకి ఇష్టలైన బిడ్డలను ఆయన ఏమాత్రము అలక్ష్యము చెయ్యడు. ఎవరు ఆయనకి ఇష్టలైన బిడ్డలంటే ఆయనకు అంగీకారమైన కార్యములు, ఆయన తండ్రి ఏది చెప్పాడో కుమారునిగా బిడ్డలుగా ఎవరైతే చేస్తారో వారే దేవునికి ఇష్టలైన బిడ్డలు. అటువంటి బిడ్డలు చేసే పనంతటిలో కూడా అది ఏ పనైనా, ఏది నిన్ను దేవుడికి ఏ బాధ్యత అప్పగించాడు, ఏ పని అప్పగించాడు, ఏ విధముగా నడవమన్నాడు, ఏ విధముగా పాడమన్నాడు, ఏ విధముగా స్తుతించమన్నాడు, ఏ విధముగా ఆరాధించమన్నాడు, ఆ విషయాల్లో నీవు నిమగ్నమై ఉన్నప్పుడు దేవుడు నీ ఎడల కార్యము చేయడానికి మాత్రం ఆలస్యము చెయ్యడు. అదే అంటున్నాడు ఇక్కడ దావీదు. ఏమంటున్నాడంటే దేవుడు దిక్కులేని వారి ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఎవరండి దిక్కులేని వారు? ఎవరని ఉన్నారండి? ఇవాళ మన దిక్కు ఆయనే, మనకు చూపువాడు ఆయనే. లోకము దృష్టిలో నువ్వు దిక్కులేని వాడిగా ఉండవచ్చు కానీ, లోకము దృష్టిలో నువ్వు దిక్కులేని స్థితిలో ఉండవచ్చు కానీ, లోకముల దృష్టిలో నువ్వు లేని స్థితిలో ఉండవచ్చు కానీ, లోకం సంబంధమైన శిష్యులు నువ్వు బలహీనులమై ఉండవచ్చు కానీ, దేవుని దృష్టిలో ఆయన కను దృష్టి మన మీద ఉండి మనం ఎందుకు దిక్కులేని వారు అయిపోతామండి. నీ వారు నీకు దూరం కావచ్చు, నీ సహోదరుడు నీకు దూరం కావచ్చు, నీ సహోదరు నీకు తోడుగా దూరంగా కావచ్చు, కానీ దేవుడు మాత్రము మనకు దూరముగా ఉండే దేవుడు కాడు. నేను సమీపముగా ఉండే దేవుడు అంటున్నాడు. ఎవరైతే నిజముగా ముడిపెడతారో వారికి నేను సమీపముగా ఉంటా అంటున్నాడు. యెహోవా నా మొర ఆలకించును, నాకు ఉత్తరమిచ్చునని ఎలాగైతే దావీదు అంటున్నాడు. దావీదు ఎక్కడ చేశాడు ప్రార్థన? దావీదు ఎక్కడ పెట్టాడు మొర? దావీదు ఎక్కడ ప్రార్థన చేయటం బట్టి దేవుడు ఆలకించాడు. ఎక్కడ ఉంటే అక్కడే సన్నిధి చేశాడు దావీదు. ఏ స్థలంలో నిలబడితే ఆ స్థలమే సన్నిధిగా ఏర్పాటు చేసుకున్నాడు, పరిశుద్ధత చేసుకున్నాడు, పరిశుద్ధముగా దేవుణ్ణి ఆచరించాడు. కనుక ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రియులారా, ఏ ప్రార్థన ఆలకించలేదు? ప్రతి ప్రార్థన, దావీదు ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ ప్రార్థన, నా ప్రార్థన ఎందుకు ఆలకించడు? తప్పుగా ఆలకిస్తాడు సహోదరి.
తప్పకుండా ఆలకిస్తాడు సహోదరుడా. దేవుడు ప్రార్థన ఆలకించడంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవాడు కాడు. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. నువ్వు మాట్లాడాలనుకుంటావు కానీ కొంతమంది నీ మాటకు దూరంగా ఉంటారు. నువ్వు మాట్లాడాలనుకుంటావు కానీ కొంతమంది నీ మాట వినడానికి దూరంగా ఉండాలనుకుంటుంటారు. కానీ దేవుని నీ మాట ఆలకించడానికి నా చెవులు మందము కాలేదు, నిన్ను రక్షించడానికి నా హస్తము ఖర్చు కాలేదు. అంటే దేవుడు చెప్పే మాట ఏమిటంటే, దైవ సేవకునిగా దేవునికి బోధకునిగా నేను నీతో పలికే మాట ఏమిటి అంటే, నా స్వరం ద్వారా దేవుడు నాతో మాట్లాడించే మాట ఏమిటి అంటే, ఒకటి, దేవుడు నిర్లక్ష్యము చేయటంలో ఏ మాత్రము కూడా సంకోచించే దేవుడు కాదు. ఎవరికి ఆలస్యము చేయడు. ఎవరి యందు ఆలస్యము చేయడంటే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఆయనకి ఇష్టమైన ప్రజలుగా, ఆయనకు అంగీకారమైన వారిగా ఉంటారు. వారి కార్యము చేయడానికి ఏమాత్రము నిర్లక్ష్యము చేసే దేవుడు కాడు. అది మొదటిది ప్రియులారా. ఇక రెండవదిగా చూపించేస్తాను ప్రియులారా. బైబిల్ గ్రంథంలో నుండి జెఫన్యా గ్రంథం అండి. జెఫన్యా 773వ పేజీ, పాత నిబంధనములో 773వ పేజీలో ఉన్నటువంటి జెఫన్యా 3వ అధ్యాయము 5వ వచనం చదువుకుందామండి. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రము చేయువాడు కాడు. చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, రెండవదిగా దేవుడు చేయలేనిది ఏమిటి అంటే అక్రమము చేయలేడు. ఫస్ట్ అనుకున్నారు మీరు, వాక్యం ఎత్తేటప్పుడు అనుకున్నారు, అయ్యో దేవునికి అసాధ్యమైనది లేదన్నారు కదా అయ్య గారు. అసాధ్యమైనది లేనప్పుడు అన్ని సాధ్యమే కదా, మరి ఏంటి దేవుడు చేయలేనివి? ఇదే మొదటిగా దేవుని బిడ్డలమైన మన విషయంలో, నీవు కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, రుణబాధలతో బాధపడుతున్న సమయంలో ఆది మూలాల నుండి మీటి వేయడానికి ఆయన అలక్ష్యము చేయవాడు కాడు. వాటి విషయంలో నీకు సహాయం చేయడానికి ఆయన అలక్ష్యము చేయవాడు కాడు. అది మొదటిది. ఇక రెండవదిగా ఏమిటంటే అక్రమము చేయడు. దేవునికి స్తోత్రం. మనుషుల మధ్యలో ఉన్న దేవుడు, న్యాయము కలిగిన దేవుడు, ఆయన ఎటువంటి వాడు, ఎటువంటి పరిస్థితుల్లో కూడా అక్రమము చేయడు. అంటే దాని అర్థం ఏమిటి? అక్రమము లేని కార్యములు ఆయన చేయడు. అక్రమముగా ఉండే కార్యాలు ఆయన ఏమాత్రము చేయడు. అందుకనే ఒక మాట అన్నాడు బైబిల్ గ్రంథములో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనం చూద్దాము ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 23వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. 7:23. అప్పుడు అది నాకు కావాలి. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పాడు. చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, స్వయముగా ఆయనే చెబుతున్నాడు, అక్రమము చేయువారులారా మీరు నా యొద్ద నుండి పోండి. అక్రమము చేయువారునే పొమ్మన్నాడు దేవుడు. అండి ఆయన అక్రమం ఎలా చేయగలడు? అక్రమం చేయువారు దేవునికి ఇష్టమైన వారు కాదు. అక్రమ విధానముగా ఒకరిని పాడు చేసి, ఒక నాశనం చేసి సుఖాన్ని అనుభవించాలనుకుంటారే, అదే అక్రమము. నేనేదో కష్టపడుతున్నాను, ఆ కష్టగల ప్రజ కావాలని ప్రార్థన చేసుకో, తప్పకిస్తాడు. నా బిడ్డలు ప్రయాసపడుతున్నారు, ఆ ప్రయాస దగ్గర ప్రారంభించాలి, ప్రార్థన చేసుకుంటే తప్పకిస్తాడు. ఒకరిని పాడు చేసి, ఒకరి నోరు కొట్టి, ఒకరు పొట్ట కొట్టి మనము సంతోషించాలంటే ఆ అక్రమ సంపాదన అనబడేది దేవుడు నిలవనేయాడు ప్రియులారా. అటువంటి అక్రమ సంబంధమైన కార్యములు చేయటంలో అది ఏమాత్రము కూడా సంతోషించడు. అటువంటి ఆలోచన కూడా ఆయన ఎందుకన్నాడు కదా, మనం చదువుకున్నాం కదా, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి. నా దగ్గర ఉండడానికి మీకు స్థానం లేదు,
నువ్వు అక్రమము చేసి అన్యాయముగా మాట్లాడి అన్యాయముగా సంపాదించాలనుకుంటున్నావేమో, నీకు నా దగ్గర స్థానము లేదు. అక్రమము చేయువారు నా వారు కారు. అంటే ఇక్కడ దేవుని వాక్య సందర్భాన్ని బట్టి మనం జ్ఞానం చేయవలసిన మాట ఏమిటంటే, దేవుడు ఏ కార్యము చేసినా అందులో ఏమున్నది అంటే అక్రమము ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి నేను కోటేశ్వరాలు అయిపోవాలంటే కుదరదు. దానికి క్రమం ఉంది. ఆ పద్ధతిని పాటించి ఆ పద్ధతి ప్రకారంగా నీవు నడిచినప్పుడు నిన్ను ఎప్పుడు ఎన్నడూ ఆకలి కొనని వాక్యం చెబుతోంది. అడవులో ఉన్న సింహం పిల్లలు ఆకలి కొనను, నన్ను నమ్మిన బిడ్డలు ఎన్నడూ కూడా ఆకలి కొననన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అలా చెప్పుకుంటే ఎన్నో వాక్యాలు ఉన్నాయి. అయితే నేనంటాను దేవుని సేవకునిగా, రెండవదిగా ఆయన చేయలేని కార్యం ఏమిటంటే అక్రమము ఆయన చేయడానికి ఇష్టపడడు, ఆయన చేయడు. అది రెండవది. ఇక మూడవదిగా చూపించి వేస్తాను ప్రియుల, తీతుకు రాయబడిన పత్రిక పాఠంలోనికి వెళదామండి. అపోస్తలుడైన పౌలు గారు తీతులో ఉన్న సంఘానికి రాయబడిన తీతు పత్రిక అండి. యేసు రక్తమిచ్చి తీతు, తిమోతి కాదండి అమ్మా, తీతు పత్రిక. ఒక్క నిమిషం నుండి 1వ అధ్యాయము 4వ వచనం అండి. దేవుని దాసుడను యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయములో నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయినది ఆది ఆ నిత్య జీవము అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందు వాగ్దానం చేసెను. కానీ చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక మూడవదిగా దేవుడు చేయలేని కార్యము. మొదటిగా మనం చదువుకున్నామే దేవునికి అసాధ్యమైన కార్యము లేదని. కానీ అసాధ్యమైన కార్యాలు కొన్ని ఉన్నాయి ప్రియులారా. దేవునికి సాధ్యమైన కార్యాలు, సాధ్యము కాని కార్యాలు ఏమిటంటే, ఒకటి అలక్ష్యము చేయలేడు. ఎవరి ఎడలా కూడా, ఏ విశ్వాసి ఎడలా కూడా, ఏ సంఘము ఎడలా కూడా, ఏ సేవకుడి ఎడలా కూడా ఆయన చేయవలసిన కార్యము చేయడంలో ఏ మాత్రము ఆలస్యము చేయలేడు. ఒకటి. ఇక రెండవదిగా అక్రమము చేయలేడు. ఇక మూడవదిగా చూసినట్లయితే చదవబడిన లేఖన భాగ ప్రకారము అబద్ధమాడడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథమంతయు ఆయన మాటలే. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి అక్షరము ఆయన మాటే. ప్రతి పదము కూడా పరిశుద్ధాత్ముడి యొక్క మాటలే. అది ఎవరు రాసినా, ఎవరు దానికి రచయితలైనా వారిలో ఉండి రాయించిన వాడు దేవుడే. ఆయన మాటగానే దేవుడు రాయించిన వారై ఉన్నారు. యవదాసయ్య గారు బైబిల్ గ్రంథము అర్థము వంటిదండి. ఎటువంటిదంట? అర్థము వంటిది. ఇప్పుడు మనం అర్థం దగ్గరికి ఎందుకు వెళ్తాం? అమ్మ చెప్పాలి, తనకి అర్థం తనకు చెప్పాలి. అమ్మ మన ముఖం చూసుకుంటాను, మన రూపం చూసుకుంటాను. ఎందుకు చూసుకుంటాం అలాగా? ఎక్కడైనా మచ్చలు ఉన్నాయేమో, ఏ జుట్టు అయినా రేగిందేమో, రాసుకోలేదేమో, ఈ వస్త్రాలు సరిగ్గా ఉన్నాయా లేవా, ఈ మేకప్ బాగా ఉందా లేదా అని మనం అర్థం దగ్గరికి వెళ్ళి చూసుకుంటాం. అది బహిరంగ అర్థం అండి. కానీ బైబిల్ గ్రంథం ఉందే, ఇది ఆ మనస్సును లేక ఆత్మను, మన హృదయమును, అర్థమును పరిశోధన చేయించేదే బైబిల్ గ్రంథం అనే అర్థము. ప్రియులారా, నీ మనసు ఎలాగ ఉందో, నీ హృదయం ఎలాగ ఉండాలో, ఏ మచ్చ నీ మనసులో ఉన్నదో, నీ హృదయంలో ఏ ఆలోచన ఉన్నదో, ఈ ఏ ఆలోచన ద్వారా ఉండుట నీకు మేలు. ఇప్పుడు అర్థం ఉన్న సౌందర్యం బాగుండాలి అన్నది అర్థం. అలాగే ఆత్మ సౌందర్యాలు కూడా బైబిల్ గ్రంథంలో రాయడాల్సింది. మరొకసారి వర్తమానంగా చెబుతాను. ఆత్మ సౌందర్యాలు, ఈ ఆత్మ సౌందర్యాలు గురించి పరిశుద్ధాత్ముడు అర్థాన్ని దగ్గర పెట్టాడు. అదే బైబిల్ గ్రంథము. నీ హృదయం ఎలా నడుచుకోవాలో, నడుచుకుంటే నీకు శ్రేయస్సు మంచిదో దాని కొరకు దేవుడు ఈ అర్థాన్ని సిద్ధపరిచాడు. ఈ సిద్ధపరిచిన అర్థంలో ప్రతి మాట కూడా ఆయన మాటే. ఇందులో అబద్ధము అనబడేది, తప్పు అనబడేది ఒక అక్షరము పట్టుకోవడానికి కూడా శాస్త్రులు కానీ శాస్త్రాజ్ఞులు కానీ ఎంతో మంది ఎన్నో పరిశోధన చేశారు. ఎక్కడైనా దేవుని మాటలో ఇది అబద్ధము అనబడేటటువంటిది పట్టుకోగలిగారా?
బైబిల్ గ్రంథమే కాదు, లోకములో అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. భాగవతం, రామాయణం, కోడి మనం తలుచుకోవడం కూడా తప్పే. అయితే అన్నిటికంటా కూడా ఒక నిమిషమునకు, ఒక సెకనుకు కొన్ని లక్షల బైబిల్ అమ్ముడవుతున్నాయి. అంటే దీని ద్వారా లక్షలాది మంది ప్రజలు దీన్ని అనుసరించి నడిచి శాంతి మార్గంలోనికి పోతున్నారంటే ఇందులో ఉన్నవాడు ఎవరంటే దేవుడే. కనుక ఆ దేవుడి నోటంట ఏమి లేదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఏంటంటే అబద్ధమాడు పెదవులను కాల్చివేయండి. అబద్ధమాడు పెదవులను కాల్చివేయన్న దేవుడే ఎందుకు అబద్ధమాడతాడు? ఎందుకు అబద్ధమాడతాడు? కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుడు చేయలేనటువంటి కార్యాలు మూడవ కార్యం ఏమిటంటే ఆయన అబద్ధమాడలేడు. ఏం చేయలేదమ్మా? అబద్ధమాడలేడు. తన బిడ్డల ఎడల ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని, ఏ విధానానిగా మీరు నడుచుటను బట్టి ఈ వాగ్దానం నెరవేరుతుందన్నాడు, ఆ విధంగా నడుచుటను బట్టి ఏ మాత్రము కూడా నీకు మాటకు వాగ్దానానికి వెనక్కి తీసే దేవుడు మన దేవుడు కాడు ప్రియులారా. అది మూడవది. ఇక నాలుగవదిగా చూపించేస్తాను ప్రియులారా. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయుల సంఘానికి వ్రాయబడిన పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తల్లి, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇకను ఉపచారము చేయుచుండుట చేత నా నామమును బట్టి క్షమించండి, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక నాలుగవదిగా దేవుడు చేయలేని కార్యం ఏమిటంటే అన్యాయము చేసే దేవుడు కాడు. నీవు పూజించే దేవుడు, నీవు ఆరాధించే దేవుడు, నువ్వు స్తుతించే దేవుడు, నువ్వు కొలుచుకునే దేవుడు ఎటువంటి వాడంటే ఏమి చేయలేడు అంటే అన్యాయము చేయే దేవుడు కాడు. ఎందుకు అన్యాయము చేయడు అంటే ఆయన న్యాయము తప్పువాడు కాడు. ఎందుకు అన్యాయము చేయడు అంటే అతను న్యాయము తప్పువాడు కాడు. అందుకనే అంటున్నాడు ఇక్కడ ఒక మాట చదవండి. యోబు గ్రంథము మొదటి అధ్యాయము, యోబు గ్రంథం మొదటి అధ్యాయం అండి 22వ వచనంలో ఒక చక్కటి మాట కనబడుతున్నది. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. ఏ స్థితిలో ఉన్నాడండి యోబు? చాలా కష్టాల్లో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, అతను ఉన్నదంతయు కోల్పోయాడు, నిరాశ స్థితిలోకి వెళ్ళవలసిన సమయం అది. ఆస్తి పోయింది, ఐశ్వర్యము పోయింది, మందలు పోయాయి, ఒంటెలు పోయాయి, పొలాలు పోయాయి, భూమి పోయింది, బంగారం పోయింది, ధనం పోయింది, వాటితో పాటు కన్న బిడ్డలు కూడా పోయాయి. ఎంత నిరాశలో ఉండాలి ఏమో. ఆ స్థితిలో కూడా అతను అంటున్న మాట ఏమిటంటే దేవుడు అన్యాయము చేయువాడు. అంత బలమైన మాట. ఇలా చిన్న శ్రమ, చిన్న బాధ, చిన్న బలహీనత, చిన్న సమస్య మనం ఎదురైతే మనం ఏమంటున్నాం? అయ్యో దేవుడు ఇలా చేశాడేమిటి, దేవుడు ఇలా చేశాడేమిటి, దేవుడు ఇలా చేయకూడదు కదా అంటున్నా. దేవుడు ఒక కీడు చోటన 100 బహుమానాలు, ఒక కీడు చోటన 100 బహుమానాలు ఉంటాయి. అది మర్చిపోకండి. దేవుడు ఏది చేసినా తన బిడ్డల విషయంలో మంచి చేసే దేవుడే కానీ చెడు చేసే దేవుడు ఏమాత్రము కాదు. ఆయన అన్యాయం తీర్పు తీర్చువాడు కాదు. ఆయన న్యాయమైన దేవుడు, అన్యుల ఎదుట అవమాన పాలు చేయువాడు ఏమాత్రము కాదు. అక్కడ ఏదో ఆరోగ్యాన్ని కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, అందరి ఎదుట నిరాశ స్థితిలో నిలబడ్డాడు. అయినను కూడా నా దేవుడు నాకు అన్యాయం చేయలేదని నిలబడ్డాడు కనుక ఒకంతుకు 200 ఆశీర్వాదం దేవుడు యోబుకు ఇచ్చేశాడు. అమ్మా, నీ కార్యం లేటు కాబడుతుందా? నీ అంశం నెరవేర్పు లేటు కాబడుతుందా? నువ్వు కోరుకున్నది జరగడానికి ఇంకా ఎదురు చేసే సమయాలు ఇంకా కొంచెం కనబడుతున్నాయా?
నిరాశలోకి వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోకు. నిరాశలోకి వెళ్ళిపోతున్నావా? వెళ్ళిపోకు. వెళ్ళిపోకమ్మా, వెళ్ళిపోకు. ఒక బాటసారి బాటలో నడుస్తున్నాడటండి. ఒక బాటసారి బాటలో నడుస్తున్నాడు. అలసిపోయాడు. దప్పికి వేస్తుంది, దాహం వేస్తుంది. వెళుతున్నాడు. ఎవరైనా కొంచెం నీళ్లు పోస్తే బాగుండదు అనబడే విధానంలో ఆశతో నడుస్తున్నాడు. తడబడుతుంది అడుగు తడబడుతున్న సమయంలో ఆ బాటసారి అనుకుంటున్నాడు, ఎవరైనా ఒక కుక్కలు మంచి నడిస్తే బాగుండనా అనబడి విధానంలో చూస్తున్నాడు. ఒక పెద్ద ఆయన ఒక బాటిల్ తీసుకుని ఆ దారి అమ్మడం వస్తున్నాడు. అదే నేను బాటిల్ అన్నాను కానీ బాటిల్ కాదు, దేవదాసయ్య గారు చెప్పిన మాట, అది బాటిల్ కాదు. ఏంటంటే తాబేరుకాయ తాడు కొట్టి నీ మెడలో ఈ భుజాన్ని వేసుకుని ఈ భుజాన్ని సంచేసుకుని వస్తున్నాడు. ఈ నోరంతా ఎండిపోయింది, కొంచెం వాటర్ ఇస్తే చాలు అనుకుంటున్నాడు. ఆ సమయంలో ఆ తాబేరుకాయలు చూచి ఆయనకు ఊపిరి వచ్చేసింది. దాహం అంటున్నాడు. అప్పుడు ఆ తాబేరుకాయ పట్టుకున్న అతను అన్నాడు, నీ దెబ్బకి ఇప్పుడు నేను తీర్చేయాలనుకో, నా దెబ్బకి ఎవరు తీరుస్తాడు? కానీ చాలా దూరం వెళ్ళాలి, నీకు మంచిలో పోయాడు, నా మనసు అంగీకరించలేదని వెళ్ళిపోయాడు. అప్పుడు అతను ఎంత నిరాశలోనికి వెళ్ళిపోవాలి. అయ్యో, మానవుని జీవితం వింత, మానవుని ఆలోచన వింత అనుకునే విధానంలో పాడైపోవాలి అనుకుంటున్నాడు. అతడు బాగా భక్తిపరుడు, దేవుని తలుచుకుంటున్నాడు. ఇంకా కొంచెం లెక్కిల్లాడు, ఇంకా అడుగు వేసే స్థితిలో కనబడడం లేదు. ఆమడ దూరాన్ని ఇంకా ప్రభుత్వం తలుచుకున్నాడు. ఇంకా పడిపోతున్నాయి, కళ్ళు మసలగమ్ముతున్నాయి. ఆమడ దూరాన్ని ఇప్పుడంటే మానేశారు, కానీ నా చిన్నప్పుడు కూడా అక్కడ పోసేవారు. చలి వేందరని నీళ్ళు కొంచెం మంచి కలిపి నమ్మకాయ పిండేవారు. అయితే దేవుని బిడలారా, ఆ అంత దూరంలో ఉన్న ఆ మసకలోనే అది కనబడుతుంటే క్యూమని ఒక కేకేశాడు, అమాదాహం అని పిలిచాడు. అక్కడి నుండి పరుగున అంత తీసుకొచ్చి దాహం తీర్చాడట. సరే, ఆయన దాహము ఆ నీటితో కాదు. ఇప్పుడు అందులో ఎన్నుంటాయి? నిమ్మకాయ ఉంటుంది, మజ్జిగ ఉంటుంది, నీళ్లు ఉంటాయి. నీళ్ళే కోరుకున్నాడు, కానీ దేవుడు ఏమి ఇచ్చాడు? మంచి ఎనర్జీగా శక్తిని ఇచ్చాడు. అది ఎంత శక్తి అండి! పరుగు నడిచిన్నాడు. ఈ బాటసారి నాడు చూసారా, కొందరు ఎక్కడైనా తాడు పోయి కిందకి పోయింది, దప్పిడితో చనిపోయాడట. అది దేవుడికి ఇష్టమో కాదు, కానీ అక్కడ ఉన్న ఎవరైనా ఆకలో ఉన్న దాహంలో ఉన్న దప్పిని తీర్చాలన్న భావంతో నేను చెప్తున్నాను. జరుగుడు దేవదాసయ్య గారు కూడా అదే చెప్పారు. అంతే నేను అంటున్నాను, దేవుడు తన బిడ్డలమైన మన ఎడల ఆయన అన్యాయము చేయువాడు ఏమాత్రము కాదు. ప్రియులారా, మనుషులు అన్యాయం చేయాలని చూసిన అందుకు దేవుడు అంటాడు, ఎవరైనా నువ్వు న్యాయం చెప్పడానికి, బైబిల్ చెబుతుంది అన్నమాట, న్యాయం చెప్పడానికి నీవెవడవో, న్యాయ తీర్పు తెప్పడానికి నీవెవడవో అని అంటాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. కనుక దేవుని బిడ్డలారా, మన దేవుడు న్యాయ తీర్పు ఇచ్చేవాడు ఏమాత్రము కాదు. అది ఎన్నోదంటే అన్యాయము ఆయన చేయలేడు. అది 4వది. 5వదిగా చూపించి వేస్తాను. వైకుంఠ వారికి వెళ్ళిపోతారు. అపోస్తుడైన పౌలు గారు పత్రిక భాగంలో నుండి అపోస్తుడైన పౌలు గారు తిమోతిలో ఉన్న సంఘానికి వ్రాయబడిన 2వ తిమోతి పత్రిక తల్లి. అపోస్తుడైన పౌలు గారు తిమోతిలో ఉన్న సంఘానికి వ్రాయబడిన 2వ తిమోతి పత్రిక తల్లి, 2వ అధ్యాయము 13వ వచనం అండి. అది మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏమీ చేయలేడు. మరొకసారి, మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయువాడు. దేవునికి స్తోత్రం. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక 5వదిగా చూసినట్లయితే అపోస్తుడైన పౌలు గారు ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, మనకు విరోధమైనది ఏది ఆయన చేయలేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి విరోధమైనది ఏంటి? మనకి విరోధమైనది ఏమిటి? అయ్యో చెప్పగా, మనకి విరోధమైనది ఏమిటి? ఆయన చేయలేనిది ఏమిటి? మనకి విరోధమైనది ఏంటి?
మనం ఏం కోరుకుంటున్నాం? మనం ఏం కోరుకుంటాం? తప్పగా మనం ఏం కోరుకుంటున్నాం? దేవుడి దగ్గరికి వచ్చి అమ్మా మనం ఏం కోరుకుంటున్నాం? మీరు మీ అబ్బాయికి ఉద్యోగం కావాలని కోరుకుంటున్నాను, నా అబ్బాయి నాకు బిడ్డలు బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను, నా సంఘం అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను, నా విశ్వాసులు అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అది మనకు కావాల్సింది. అది అయితే మనకు విరోధంగా ఏంటంటే నా బిడ్డలు పాడైపోవాలి, నా కుటుంబం పాడైపోవాలి, నా సంఘం పాడైపోవాలి, నా విశ్వాసం ఇప్పుడు ఏడుతూనే ఉండాలి. అదే నేను కోరుకునేది. అది మన విరోధమైనటువంటిది. అది ఆ విరోధమైన పనులు చేయడం ఆయన ఇష్టము కాదు. తన బిడ్డలు పాడైపోవడా, తన బిడ్డలు దేవుడే ఉన్నాడు, నన్ను నమ్మిన బిడ్డ తలగా చేస్తాను కానీ త్వరగా అప్పు ఇచ్చిన వారిగా చేస్తాను కానీ అప్పు ఇచ్చిన వారిగా చేయనున్నాడు. అటువంటి దేవుడు అది విరోధమైన కార్యములు, తన బిడ్డలు కష్టములు గెంటివేయట, తన బిడ్డలు బాధలో గెంటివేయట, తన బిడ్డలు సమస్యలో గెంటివేయట, తన బిడ్డలు ఎప్పుడు ఏడుస్తూనే ఏడవాలి అన్నట్లుగా కాదు. నిన్ను సంతోషపెట్టడానికి, నన్ను సంతోషపెట్టడానికి ఆయన కన్నీరు కాచెను అని వాక్యం చెబుతుంది. నీ భారమును ఆయన మోసి నీ భారమును దింపడానికి ఆయన సిద్ధమైన చెబుతుంది. నీ సమస్యను ఆయన సమస్యగా భావించుకొని నీ సమస్యకు పరిష్కారం చేసిన దేవుడిగా వాక్యం చెబుతుంది. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దేవుని వర్తమానం ఇచ్చినటువంటి వాళ్ళారా, నీకు విరోధమైన కార్యము ఆయన ఏమీ కూడా చేయడానికి. అందుకే భక్తుడు కూడా సరిగిన పాట, నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధమున వర్తిల్లదు, నీకు విరోధముగా ఈ పాటను బట్టైనా మీకు అర్థమైందా? మన ఈరోజు ఎవరండి? శత్రువు. శత్రువే మనకి విరోధి. ఎవరు ఆ శత్రువు అంటే బైబిల్ చెబుతున్నది. బైబిల్ చెబుతున్న మాట, నీ శరీరమే నీకు శత్రువు. నీ పక్కోడు, నీ పొరుగుడు, నీ ఊరోడు, ఎదురు ఊరోడు కాదు నీ శత్రువు. నీ శరీరమే నీకు శత్రువు. ఎందుకు నీ శరీరం నీకు శత్రువు కాబడినది అంటే నీ ఆలోచన ఒకటి, దాని ఆలోచన ఒకటి అవుతుంది. నువ్వేమంటుంది? నీ శరీరం తినుమా, తాగుమా, చూపించుమా. ఎంత కష్టపడుతున్నావు, ఎందుకు నువ్వు ఊపుతున్నావు, ఎందుకంత నిలబడుతున్నావు, కూర్చో, నీకెందుకు, మీ బిడ్డలు రారా నీ దగ్గరికి అంటుంది. కానీ నేను అలాగ అంటున్నావా? నాకు అలా కుదరదు. క్రమంగానే పోవాలి. అయితే నా దేవుని సంగమా విరోధి అనబడేది బాగుపడడానికి దేవుని ఇష్టపడదు. కానీ ఆ విరోధి అయిన ఆ శరీరాన్ని మనసు అధీనంలో మనము తెచ్చుకున్నప్పుడు ఆ బాగు దేవుడు చేయగలడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను వాక్యంలోకి వెళ్తున్నాను. ఐదవదిగా దేవుడు చేయని కార్యం ఏదంటే విరోధకరమైన పనులు ఏదియో ఆయన చేయుడు. అది ఐదవదంటమ్మా. ఆరవదిగా చూపించేస్తాను. సువార్త పాఠంలోనికి వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము. త్వరగా యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. చాలండి. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇక ఆరవదిగా దేవుడు చేయలేని కార్యం ఏమిటి అంటే త్రోసివేయుట, అంటే గెంటివేయుట. ఆ మాటలో ఉన్న మర్మం ఏమిటి అంటే నా యొద్దకు వచ్చి వారిని ఎంత మట్టుకు కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది అయితే ఈ దేవుని ఇంటిలోనికి వచ్చారు, ఎంతమంది అయితే దేవుని
ఆయన తోసివేసే దేవుడు కాడు. ఏడ్చేవారికి ఎడవ పక్కన, తుడిచేవారికి కుడి పక్కన, ఏడ్చేవారికి ఎడవ పక్కన. ఎలాగమ్మా? ఎలాగా చెప్పండి? ఇంకా చెప్పకూడదు, అందుకే నేను అలాగే చెప్పాను. మీరు తెలుసుకున్న చెప్పాను అనుకుంటుందండి. దేవునికి మహిమ కలుగుతుంది కాక, దేవునికి మహిమ కలుగుతుంది కాక. దేవుని యందు ప్రియమైనటువంటి విశ్వాసులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు కన్నీటిలో ఉన్నా, ఆనందంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, లేములో ఉన్నా, ఆస్తిలో ఉన్నా, ఐశ్వర్యంలో ఉన్నా, పేదరికంలో ఉన్నా, ఏ స్థితిలో నీవు దేవుని దగ్గరికి వచ్చినా దేవుడి మాత్రం నేను త్రోసివేసే దేవుడు కాడు. అందుకని అంటున్నాడు, ఆయన ఆలయంలోనికి ఎవరైతే వస్తారో, ఆయనలోనికి, ఆయన సన్నిధికి ఎవరైతే వస్తారో ఆయన వారిని త్రోసివేసే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన చేయవలసిన కార్యములు ఆయన చేయడానికి ఆయన ఇక్కడ ఉన్నాడు. ఏది చెయ్యాలో ఆ సిద్ధపాటు కొరకు ఆయన ఇక్కడ ఉన్నాడు. ప్రియులారా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన వినడానికి ఇక్కడ ఉన్నాడు. నువ్వు కన్నీరు కార్చావే, ఆ కన్నీరుని తుడిచి ఆనంద బాష్పాలుగా పరచడానికి ఆయన ఇక్కడ ఉన్నాడు. ఉన్న దేవుడు అంటున్న మాట ఏమిటంటే, నేను నిన్ను త్రోసివేయ. అందుకనే బైబిల్ గ్రంథంలో మరొక మాట ఉంది, ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన జనులారా నా దగ్గర నేను మీకు. ఎవరు కోరుకుంటారండి? కష్టంలో ఉన్న ఎవరిని ఇంటికి కోరుకుంటారా? బాధల్లో ఉన్నారండి, ఎవరు కోరుకుంటారా? చిన్న సమస్యల్లో ఉన్నారండి, రండి నీతో స్నేహం చేస్తాను అని ఎవరైనా పిలుస్తారా? పిలుస్తారంటారా? చెప్పనే పిల్లలు వెళ్తారా? మీ అబ్బాయి కొట్టేరు నుండి వచ్చాడు నన్ను ఎప్పుడో చూస్తాకు వచ్చావా రామ్మా అని పిలుస్తారు. ఎందుకంటే చాకరీలు తెస్తాడు, వాచ్యం తెస్తాడు, పెన్నులు తెస్తాడు, వస్త్రాలు తెస్తాడు కనుక. అది బాధలో ఉన్నాడండి, చాలా బాధలు, దహనాల కింద నా బిడ్డ వచ్చాడంటే, నా బిడ్డను అండ్రమ్మటి వాళ్ళకు నన్ను చూడడానికి ఫలం ఇచ్చి చేతులు పెడతావా? అమ్మో అది ఏమేమి తెచ్చేసాడు అని దూరం అయిపోతామా లేదా? అప్పుల్లో ఉన్నాడండి, దర్శిస్తామా? ఎందుకు దర్శించు? అప్పుడు మనకు అంటుకుంటావేమో. కాదు, అలా మనిషి విడిచిపెట్టవచ్చు, కానీ దేవుని విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు దేవుణ్ణి పట్టుకున్నావు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, ఆయన ఆరాధిస్తున్నావు కనుక ఆయన మాత్రం ఏమాత్రము కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఏ మాత్రం ఆయన నువ్వు దేవుని నిర్లక్ష్యం చేయొచ్చేమో, కానీ దేవుడు మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయగల దేవుడు ఏ మాత్రమో కాదు. ప్రియులారా, కొంతమంది దేవునికి ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధికి రావడానికి నిర్లక్ష్యం చేస్తారు. దేవునికి చెందించడానికి నిర్లక్ష్యం చేస్తారు. స్తుతించవలసిన విధానంలో దేవుని స్తుతించడానికి నిర్లక్ష్యం చేస్తాడు. కానీ ఆయన మాత్రము ఆయన ప్రార్థన చేసే వారిని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆయనకు మొదలుపెట్టుకునే వారికి ఆయన ఆహ్వానం ఉంది. ఇది ఎవరి మందిరము? దేవుని మందిరం, ఆయన ఇల్లు. ఆయన ఇంటికి తండ్రి తన బిడ్డలను ఆహ్వానించుకుంటున్నాడు. రండి, మన భారాలన్నీ కూడా తగ్గి. అదే ఆ మాట నేను చదివించిన మాట 11:28 ఉంది. ఇంటికి వెళ్తే చదువుకోవడం మత్తయి 11:28 ఉంటుందండి. ఇంటి ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన జనులారా ఐదు రండి, నేను మీకు విశ్రాంతి చేస్తాను. విశ్రాంతి అనగా శాంతి, సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గర. విశ్రాంతి లేకుండా చేయడం కానీ లేక బలహీనత పరచాలని తత్వము దేవునిది ఏమాత్రము కాదు. ప్రియులారా, అది 8వ, 6వ, 7వదిగా చూపించి ముగించేస్తారు. యెషయా గ్రంథం అండి. దేవుడు చేయలేని కార్యములు ఏమిటో మనం వాక్యము ద్వారానే జ్ఞానం చేస్తున్నామండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయము. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం అంటమ్మా. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలు మరుచునా వారైనను మరుచుందురు కానీ నేను నిన్ను మరువను. ఎవరైనా దేవుడే. ఆయన చేయలేని కార్యం ఏమిటంటే తన బిడ్డలను ఆయన మరుచుకోలేని దేవుడు. మరిచిపోయి ఉండగలిగే దేవుడు ఏమాత్రము కాదు. కన్న తల్లి మరిచిపోవచ్చు, కన్న తండ్రి మరిచిపోవచ్చు, అన్నదమ్ములు మరిచిపోవచ్చు, అక్కతండ్రులు మరిచిపోవచ్చు, బంధువులు మరిచిపోవచ్చు, స్నేహితులు మరిచిపోవచ్చు, కనీసం నీ ద్వారా సహాయం పొందిన వారు నేను మరిచిపోవచ్చేమో, కానీ నిన్ను ఆయన ఏమాత్రమో మరిచిపోయే దేవుడు కాడు. దేవుడు చేయలేని కార్యాలు, దేవునికి అసాధ్యమైనది ఏది లేదని వాక్యము చదివి ఆయనకి అసాధ్యమైన కార్యాలు కూడా కొన్నిటిని నేను మీకు చూపించాను.
చూశాను. అది ఏమిటనగా, ఒకటి, ఆయన మనలను అలక్ష్యము చేయడు. అనగా ఆయన కార్యాలు మన ఎడల జరుగుటలో ఆయన ఏమాత్రం అలక్ష్యము చేయలేని దేవుడు. రెండో, ఆయన దేవుడు అక్రమము చేయువాడు కాదు. ఆయన ఎవరండి? దేవుడు. ఎవరి దేవుడు? మన దేవుడు. మనకు అక్రమం చేయువాడు కాడు. మూడవదిగా చూసినట్లయితే ఆయన మన దేవుడు అబద్ధమాడువాడు కాడు. ఆయన అబద్ధము ఆడలేడు. ఆయన చేయలేని పనులు చెబుతున్నాను మీకు. ఆయన అబద్ధము ఆడలేడు. నాలుగవదిగా ఆయన దేవుడు, ఆయన అన్యాయము చేయలేడు. ఎవరైతే ఆయన నమ్మారో, ఎవరైతే ఆయన అడుగుజారు నడుస్తున్నారో, ఎవరైతే ఆయన త్రోవలో నడుస్తున్నారో, ఎవరైతే వారికి అంబదిస్తున్నారో వారికి అన్యాయం చేయి దేవుడు ఏమాత్రము కాదు. ఐదవదిగా ఆయన మనకు దేవుడు, ఆయన మనకు విరోధముగా ఉండువాడు కాడు. దేవునికి స్తోత్రం. ఎటువంటి వాడు కాడు? ఆయన మనకు విరోధముగా ఉండు దేవుడు ఏమాత్రము కాదు. ఆరవదిగా ఆయన దేవుడు ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాడు. ఎవరిని కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఇక ఏడవదిగా ఆయన దేవుడు, ఆయన ఎవరిని మర్చిపోయే దేవుడు కాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఎటువంటి వాడు కాడు? ఎవరిని నిన్ను నన్ను ఆయన బిడ్డలమైన మనం ఆయన మర్చిపోయేవాడు కాదు. తల్లి మరిచినా తండ్రి మరిచినా నిన్ను విడిచే దేవుడు కాదు, మరిచే దేవుడు కాదు. అట్టి ఆశీర్వాదములను దేవుని సన్నిధిలో ఉన్న మనందరము పొందుకొని దేవుని కృపకు పాత్రలము కాబడదుమో గాక.